రెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సిఐటికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. కాగా మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజశేఖర్ రెడ్డి. రేపు సిట్ ముందుకు కేసీ రెడ్డి హాజరవుతారని ఆయన తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, అప్డేట్స్ ఏంటి? కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో కేసిరెడ్డి తండ్రి ఈ రోజు సిట్ అధికారులకు ముందు కూడా హాజరయ్యారు. రేపు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధికారులకు ముందు వచ్చి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక సందేశం కూడా వచ్చినట్టు కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం ఉంది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇందుకు సంబంధించి ప్రధానంగా మద్యం కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలో ముందస్తు బెయిల్కి వెళ్లారు రాజశేఖర్ రెడ్డి. ఈ కేసు పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి వచ్చే వారానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇందులో కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ పైన ఏపీ హైకోర్టులో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి తండ్రి ఈ రోజు సిట్ అధికారులకు సంబంధించినటువంటి టీం ముందు హాజరయ్యారు. ఆయన కూడా రేపు వచ్చి రాజశేఖర రెడ్డి హాజరవుతారని కూడా సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి ప్రచారాల పైన ఆయన ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆడియో మెసేజ్ కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించి పోలీసు అధికారులకు కూడా సహకరిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. విచారణ అధికారులకు కూడా సహకరిస్తాను, దానికి ముందస్తు సమాచారం ఇస్తే కనుక దానికి సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఈ రోజు హాజరైనటువంటి కేసిరెడ్డి తండ్రి కూడా రాజశేఖర రెడ్డికి సంబంధించి విచారణకు హాజరు అవుతారు అనేందుకు సంబంధించినటువంటి సుముఖత వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. ఇక హైకోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి సమాచారం ముందుగా ఇస్తే తాను అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ కూడా విచారణ అధికారుల ముందు ఉంచుతానని చెప్పి కూడా రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సిట్కి సంబంధించినటువంటి టీము, ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్.